హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవికా బ్లాగ్స్. మేమైతే సండే రోజు అయితే ఏడుపాయలు అయితే వెళ్దామని అనుకున్నాము, వెళ్తున్నాము. మా అత్తయ్య వచ్చారు కదా హైదరాబాద్కి. అయితే ఎప్పుడు రాలేదు మా అత్తయ్య ఏడుపాయలకి. మేమైతే వెళ్ళాము, ఒక 3-4 టైమ్స్ అలా వెళ్ళాము. ఇక మా అత్తయ్య ఎప్పుడు చూలే కదా అని చెప్పేసి మేమైతే తీసుకెళ్తున్నాము. ఆ రోజు మిన్ను అయితే చాలా అంటే చాలా డల్లుగా ఉంది, ఎందుకో తెలియదు. ఇంకా మేము మధ్యలో వెళ్తుంటేనైతే ఈతవనము అయితే ఒకటి ఈత కళ్ళు తీసుకుందాము అని అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. వీళ్ళు తెమ్మురలి ఇట్లా తీసుకుందామని చెప్పేసి అయితే తీసుకున్నారు. ఇంకా అక్కడికి వెళ్ళాము. ఇక అక్కడికి వెళ్ళి నేనైతే వీడియో అయితే తీసుకున్నాను. పెద్ద అది 3 ఎకరాలలో ఈత తోటల చెట్లు అయితే పెట్టారన్నట్టు. 3 ఎకరాలలో చాలా అంటే చాలా బాగుంది. తోటనైతే చాలా పీస్ఫుల్గా ఉంది. అక్కడ అన్ని చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు అవి ఇవన్నీ ఉన్నాయి. ఇక మా అత్తయ్య మేము అందరం వెళ్ళి అయితే ఇక దిగి లోపలికి వెళ్ళి అయితే చూస్తున్నాం. నాకైతే ఈతకాయలు అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా. ఇంకా అక్కడికి వెళ్ళి చూసాము. ఈతకాయలు అయితే కొంచెం మురళి టేస్ట్ చేసి ఎలా ఉందన్న తీసుకున్నాడు. బాటిల్కి అయితే 250 అంట. అయితే మేము ఏం తీసుకెళ్ళలేదు కాబట్టి వాళ్ళు కవర్లో అయితే పోసారు. ఈ ఈత తోటనైతే 2 పిల్లలే మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళైతే 9th క్లాస్, ఒకరు 6th క్లాస్ అట్లున్నారు. ఇక వీళ్ళిద్దరే పిల్లలు, వీళ్ళైతే ఇక్కడే మెయింటైన్ చేస్తారంట. ఇక మేము అది తీసుకొని వెళ్ళాము. ఇంకా మేము ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వడమే 11:30-12 వరకు ఇట్లా స్టార్ట్ అయ్యాము ఇంటి నుండే. సో ఇక గ్యాస్ అవన్నీ వంట చేసుకుందామని చెప్పేసి అన్నీ తీసుకొని అయితే వెళ్ళాము. ఇక అక్కడికి వెళ్ళాక అక్కడ మధ్యలో అయితే ఆగి కొబ్బరికాయలు అవన్నీ తీసుకొని అక్కడికైతే వెళ్ళాము. సండే రోజు కాబట్టి చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. ఇక మేము ఇంటి నుండి వెళ్ళేటప్పుడే చిన్నది గ్యాస్, ఇక కూర వండుకోవడానికైనా బగారా రైస్కి అన్ని రైస్ అన్నీ ఇంటి నుండే తీసుకొని వెళ్ళాము. ఆయిల్, కారం, ఉప్పు, పసుపు, అల్లం పేస్టు, మసాలాలు కావాల్సినవి అన్నీ మాత్రం ఇంటి నుండే తీసుకెళ్ళాము. ఇక చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. చూడండి, సండే కాబట్టి ఆ రోజు దర్శనాలు చేసుకోవడానికి, బియ్యం పోయడానికి, బోనాలు చేసుకునే వాళ్ళు, దేవుడికి బియ్యం పోసేవాళ్ళు అసలు ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు. ఇక అంతకుముందు అయితే ఫుల్ వర్షం పడ్డది కదా, వర్షం పడ్డప్పుడు ఆ ఏడుపాయలు అది మొత్తం మునిగింది అన్నారు కదా. ఇప్పుడైతే వాటర్ అయితే క్లియర్ అయ్యాయి, ఎక్కువేం లేవు. చూడండి, ఇట్లా కింది నుండి మాత్రమే వెళ్తున్నాయి వాటర్. ఇప్పుడు టెంపుల్ లోపలికి మాత్రం వెళ్ళట్లేదు. ఇక్కడ అయితే అందరు కాళ్ళు కడుక్కోవడానికి పాపం అక్కడికి అయితే వెళ్తున్నారు. అది కింద మొత్తం పాకునుండేసరికి స్కిడ్ అయ్యి అయితే ఒక 3 మెంబర్స్ అయితే లేడీస్ పడ్డారు పాపం కింద. ఇంకా చూడండి, వాటర్ ఫ్లో అయితే మామూలుగా లేదు, ఫుల్ అంటే ఫుల్ ఉంది వాటర్ ఫ్లో అయితే. అది చూస్తేనే నాకైతే ఫుల్ భయం అయింది అసలు. ఇంకా ఇక్కడ నుండి ఇక్కడ మేమైతే కొన్ని ఫొటోస్ దిగుదామని ఇక్కడ ఫొటోస్ అయితే దిగాము. ఇక మిన్నును పట్టుకొని అసలు దర్శనంకి అయితే ఎంత క్రౌడ్ ఉన్నారంటే మామూలుగా కాదు. ఆ లైన్లోనే ఇంకా ఇంత టైం ఒక 3 hours అట్లా పడుతుంది అనుకున్నాం, కానీ ఇక తొందరనే కొంచెం మూవ్ అయ్యారు. ఒక 1/2 hour 40 minutes లోపే దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇక మేమైతే దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి అవన్నీ అయితే చూసాము. ఇక్కడ ఏడుపాయలు ఇక దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టాలి. అయితే మా అత్తయ్యనైతే కొబ్బరికాయ కొడతా అని చెప్పేసి మా అత్తయ్య వెళ్ళింది. ఇక్కడ మళ్ళీ వాటర్ దగ్గరికి వచ్చి ఏడుపాయలు అంటే అంటే 7 side వాటర్ ఇట్లనే పోతాయా నాకు కూడా తెలియదు ఏడుపాయలు అంటే. సో ఇక్కడైతే మిన్ను ఎప్పుడు మైదా కనబడ్డ ఖచ్చితంగా ఆమె హ్యాండ్కి పెట్టించుకుంటుంది. నార్మల్గా అయితే ఒక హ్యాండ్కి 20 rupees తీసుకుంది, చాలా రీజనబుల్గానే ఉన్నాయి. ఇక్కడైతే మేము అమౌంట్ అయితే అసలు కార్లోనే పెట్టేసాను, నేను హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకెళ్ళలేదు. ఫోన్పే అయితే అక్కడ సిగ్నల్స్ లేవు అసలు, మొత్తానికే అమౌంట్ సెండ్ కాలేదు ఎంత ట్రై చేసినా. ఇక మళ్ళీ మురళి మా అత్తమ్మ దగ్గరికి వెళ్ళి అమౌంట్ తీసుకొని వచ్చే వరకు అయితే మేము అక్కడ మిన్నుకు మెహందీ పెట్టించి అక్కడే నేనైతే వెయిట్ చేస్తున్నాను. మిన్నుకు మురళి కోసం అయితే వెయిట్ చేసుకుంటూ అట్లే ఉన్నాం. మా మిన్నుకు ఎక్కడ కనబడితే అక్కడ పిచ్చి కాదు. మళ్ళీ పెట్టినాక ఒక 2-3 minutes కూడా అట్లా ఉంచుకుంటుందో లేదో నాకైతే తెలియదు, కానీ ఉత్తనే ఉడగొడుతుంది. మళ్ళీ అదంతా వాటర్తో తడుస్తేనైతే అదైతే పోతుంది మెహందీ. చాలా అంటే చాలా బాగుంది కదా డిజైన్. ఇక పెట్టుకొని అయితే తెగ మురుస్తుంది ఇక మైదాకు పెట్టుకొని. ఇక ఇక్కడ అయితే బోనాలు చేసే వాళ్ళు అయితే బియ్యం పోస్టోలు బోనాలు చేసుకొని వెళ్తున్నారు. సండే కదా, చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. ఇక అక్కడ నుండి అయితే మేము బయటకు వచ్చాము. ఇక్కడికి వచ్చి ఒకటి ప్లేస్ చూసుకొని అయితే ఆడ కోన్ని మొక్కి కోయిపించి బయటికి తీసుకొని వచ్చాము. వాటర్ కూడా ఇంకా మాకు కావాల్సినవి అన్నీ మేము ఇంటి నుండే తీసుకొని వెళ్ళాము. డైరెక్ట్ అక్కడ ఒక పొలంది ఉంటుంది, అక్కడ ఒక పొలం అయితే చూసుకొని అక్కడ నీడ ఎక్కడ ఉందో అక్కడ సాపేసుకొని కూర్చొని ఇక అక్కడనైతే చికెన్ చేసాము. ఇంటి దగ్గర నుండే నేను పూరీలు అయితే వేసాను ఎర్లీ మార్నింగే. ఇక పూరీలు చేసి థమ్స్అప్ అవన్నీ తీసుకొని లెమన్స్ కట్ చేసేసుకొని ఇక చికెన్ అయింది. చికెన్ వేసుకొని ఫస్ట్ ఆ బగారా రైస్ అయ్యే వరకు ఇంకా పూరీలు అయితే తిన్నాము. ఇక ఇక్కడ నుండి అయితే ఇక చికెన్ ఇట్లా అవన్నీ మేము రైస్కి ఇట్లా తినేసి అప్పటికే 5:30-6 అవుతుంది. ఇక ఆ టైంకి అయితే మేము వెళ్తున్నాం. మధ్యలో అయితే కోతులు అయితే ఏమన్నా
ఫుల్ కోతులు ఉన్నాయి. ఇంకా మిన్ను ఈవినింగ్ వరకు కొంచెం యాక్టివ్ అయింది. అక్కడ వాళ్ళు అయితే ఆగి టీ తాగారు. ఇక నేనైతే టీ తాగని బట్టి ఆ కార్లోనే కూర్చున్నాను. మిన్ను ఒకటి మజా తెచ్చుకొని తాగుతుంది, నాకైతే ఇచ్చి. ఇక మేము వెళ్ళేసరికి అయితే నైట్ అయిపోయింది. అరౌండ్ 7:30, 8 వరకు అయితే ఇంట్లో రీచ్ అయ్యాము. ఇదైతే నెక్స్ట్ డే అన్నట్టు. నెక్స్ట్ డే ఈవినింగ్ ఆఫ్టర్నూన్ టైంలో మేము మెట్రోకి అయితే వెళ్ళాము. మెట్రోలో అయితే చాలా ఉన్నాయి, డీమార్ట్ లాగానే ఉంది, కానీ ఇక్కడ హోల్సేల్ వాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. అన్నీ తీసుకోవడానికి షాప్ పర్పస్ వాళ్ళకైతే ఉంటుంది. ఇక ఇంట్లో వాళ్ళకి గ్రాసరీస్ నార్మల్గా మేము ఉత్తుగా కొన్ని తీసుకుందామని పోతేనే బిల్లు 2500, 3000 అట్లా బిల్లు చేస్తాము. ఇందులో అయితే మినిమం 1000 రూపీస్ అంట బిల్లు. ఇవి అయితే స్టీల్ ఐటమ్స్ వాటిపైన అయితే అప్ టు 50% అయితే ఆఫ్ ఉంది ఎంఆర్పి రేట్ పైన. అయితే నేను ఇంకా ఇంట్లోకి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుంటాను. మోస్ట్లీ నేను ఎక్కువ డీమార్ట్లోనే తీసుకుంటాను, బయట ఏం తీసుకోను ఎక్కువ. ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళినప్పుడే ఒకేసారి నేను ఒక 2 monthsకి సరిపడా, లేకపోతే 1 monthకైనా వెళ్తాము. వీలున్నప్పుడు అలా ఎప్పుడు పడితే అప్పుడు విశాల్ మార్ట్కైనా డీమార్ట్కైనా వెళ్తాము. ఇంకా మెట్రో కార్డు మా ఫ్రెండ్ వాళ్ళకు ఉందని చెప్పేసి మెట్రోలో ఎలా ఉంటుంది, ఎప్పుడు వెళ్ళలే నేనైతే మెట్రోకి. సుచిత్ర దగ్గర ఉన్న మెట్రోకి అయితే వెళ్ళాము. ఎలా ఉంటుంది ఏంటి అని నాకైతే ఎప్పటి నుండో ఇట్లాంటివి స్టీల్వి తీసుకోవాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను అన్నట్టు. ఇంట్లోకి డీమార్ట్లో అయితే ఒకటి తీసుకున్నాను, అరౌండ్ 600-650 అలా పడ్డది కర్రీ చేయడానికి. ఇక మా అత్తయ్యని కూడా తీసుకొని వెళ్ళాం కదా, మా అత్తయ్యకి కూడా చూపిస్తున్నాము ఇంట్లో కావాల్సిన ఏమైనా తీసుకుంటారా అని చెప్పేసి. అన్నీ చూస్తున్నాం అంటే మా అత్తయ్య వేరే కొన్ని తీసుకుంది, మేము కూడా కొన్ని తీసుకున్నాము. నేనైతే షాంపూలు అట్లా తీసుకున్నాను, ఇంట్లోకి ఏమేమి అవసరం ఉంటాయో. మిన్నుకైతే జ్యూసెస్ తీసుకున్నాము కొన్ని. ఆమెకి ఎక్కడికైనా జ్యూసెస్ ఆమెకు కావాల్సినవి అయితే చాలా వరకు తీసుకుంటాను, బాదం మిల్క్స్ అట్లా. ఇక కొన్ని మిల్క్స్ ఏమేమి కావాలో అవి తీసుకున్నాము. మిన్నుకైతే నేను కొన్ని చిప్స్ తీసుకున్నాము, మ్యాగీ ప్యాకెట్స్, ఇట్లా ఇంట్లో కావాల్సినవి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము. మెట్రోలో అయితే చాలా అంటే చాలా టైం పట్టింది. ఇంకా మెట్రోకి వెళ్ళి అవన్నీ చూసాము చాలా వరకు అయితే. ఇక అవోటి అన్నీ చూసుకుంటా కొన్ని అయితే తీసేసుకొని బిల్ చేయించుకున్నాము. మేము చికెన్ నగ్గెట్స్ అయితే తీసుకున్నాము. అవి అయితే చాలా ఓన్లీ ఆయిల్లో డిప్ చేసి ఆయిల్లో గోలిచి తినడమే కదా, సో బాగుంది. సాస్ వేసుకొని తింటే. ఇక్కడ పిజ్జాస్ అవి ఇవి బేకరీ కూడా ఉంది లోపల. ఐటమ్స్ చాలా అంటే చాలా రీజనబుల్గా ఉంది అవి తినేటివి అయితే. ఇక బాదము ఇవన్నీ ఫిషెస్వి, అసలు ఫ్రూట్స్, ఈ ఫ్రూట్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ పియర్స్, ఇక్కడ అన్ని ప్రతి ఒక్కటి ఉన్నాయి. సీ ఫుడ్స్ కూడా ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక మిన్ను అయితే అన్నీ చూస్తుంది. లైవ్ ఫిషెస్ కూడా ఉన్నాయి మనకు. ఇక మా మిన్ను అయితే ఇక్కడ ఫిష్ పట్టుకొని చూస్తుంది. ఇక్కడ పెద్దగా ఉన్నాయి చేపలు అయితే తీసుకుందాం అనుకున్నాము, కానీ ఇక మేము బయటికి వెళ్ళి ఆ రోజే చేసుకున్నాం కాబట్టి ఇక నాన్ వెజ్ తిని బోర్ కొడుతుంది. ఇక్కడ అయితే బొమ్మ చేపలు, ఇవి కొరమేను అంటారు. లైవ్ ఫిషెస్ అయితే ఒక్కొక్కటి 1-2 kgs అట్లా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి అసలు. చూడండి, వాటిని చూస్తేనే ఇట్లా బాడీ షివర్ అయిపోతుంది. పాములు లెక్కనే ఉన్నాయి. ఇక్కడికి వచ్చినాక కొన్ని ఫ్రూట్స్ అయితే అట్లా చూసాము. కొన్ని ఫ్రూట్స్ అవి ఇవి కొన్ని తీసేసుకున్నాము ఇంట్లోకి కావాల్సినవి. ఇక ఈ ఫ్రూట్ అయితే నాకు చాలా డిఫరెంట్ అనిపించింది. మురళి అయితే పిలిచి తీసుకుందామా అనుకున్నాము. ఇక్కడ అన్ని ప్యాకింగ్ చేసి ఫ్రోజన్ ఫుడ్స్ ఉంటాయి కదా, చికెన్ నగెట్స్ అవి తీసుకున్నాము. ఇక కూల్ డ్రింక్స్ అయితే అసలు మురళి అస్సలు యాక్సెప్ట్ చేయడా, తనకి అసలు నచ్చదు ఫస్ట్ కూల్ డ్రింక్స్ తాగడమే. తను తాగడు, మమ్మల్ని కూడా చాలా తక్కువ తాగనివ్వడం. కానీ నేనైతే కన్ఫర్మ్గా ఎప్పుడో ఒకసారి అయితే తాగుతాను, నాన్ వెజ్ తిన్నప్పుడు అయితే తాగుతా. ఇక ఇక్కడ కొన్ని డ్రై ఫ్రూట్స్, అంజీర్ అయితే మా మామయ్య దుబాయ్ నుండి పంపినప్పుడు మేము ఉత్తగానే పడేసినాం. ఇక నెక్స్ట్ అయితే మేము షీ నీడ్స్కి అయితే వచ్చాము. ఇక్కడ షీ నీడ్స్కి వచ్చి ఇక్కడ కొన్ని అయితే చీరలు అయితే అవి అన్నీ చూస్తున్నాం. మా అత్తయ్య వచ్చినప్పుడు అలా మేము షాపింగ్కి వెళ్తాము. మా మురళి అయితే అక్కడ బ్యాగ్స్ ప్యాక్ ఆమె తీసుకొని టోకెన్స్ ఇస్తాయి కదా, మా మురళి మిన్ను అయితే అక్కడ కూర్చొని ఉన్నారు. మా మరిది అయితే కార్ పార్క్ చేయడానికి అటు వెళ్ళాడు. ఇక మేమైతే ఇంకా లోపలికి వెళ్ళి అవోటి అయితే అన్నీ తీసుకున్నాం అన్నట్టు. అసలు మా అత్తయ్య వచ్చింది కదా, రెస్ట్ అనేది లేదు. నాకు కోల్డ్ కూడా అయింది. ఈ 3 days నుండి టోటల్గా తిరగడమే. ఓకే ఫ్రెండ్స్, వీడియోస్ కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.